పంచాయతీ కార్మికులు ఈ నెల 30న హైదరాబాద్ ఇందిరా పార్కులో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్తున్నారని సమాచారం మేరకు ఇబ్రాహీంపట్నం మండల పోలీసులు మంగళవారం పంచాయతీ కార్మికులను ముందస్తు అరెస్టు చేశారు. మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని కార్మికులందరినీ పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కనక చిన్నగంగు సార్ కేల్ పోస్టు 37,000 చిల్లర వస్తుంది. 4-5 సంవత్సరాలు అత్తలేదు, బడ్జెట్ లేదు అనుకుంటా నన్ను ఇంత దాకా జరిగింది, ఇచ్చటం లేదు. అందుకే నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నా. ఇవాళ దయచేసి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 4-5 సంవత్సరాలు అవుతుంది, ఇస్తలేరు. 9,000 ఇస్తుండ్రు, కడమ ఇస్తలేరు. బడ్జెట్ లేదు అనే చెప్తున్నారు. ఎన్నిసార్లు అడిగినా అదే కథ చెప్తున్నారు. ఏడ్చుకుంటా చెప్పినా అంతే అడుగుతున్నా అదే చెప్తున్నారు. నాకు 7,000 చిల్లర వస్తుంది, 37,000 చిల్లర వస్తుంది. కాలు 9,000 నరనే ఎత్తున్నారు. 4 అవుతుంది, 5 అవుతుంది. సర్పంచ్ ఆపులు ఉన్నప్పుడు సర్పంచ్ ఆపులను అడిగినా, కార్యదర్శులు 5-6 బదిలీ అవుతుండ్రు. వాళ్ళందరిని అడిగినా కానీ గింతే జరుగుతుండ్రు. పోలేను సార్, ఇక పోవాలి, ఇక అంతదాకా కూడా అవుతుంది. ఇక సరే సరే సార్. 5 నెలల నుంచి జీతాలు లేవు. మేమేం దీనుడు ఏం బతుకుడు. అడిగితే మా పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి లోపటేసిండ్రు. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం. మా పరిస్థితి చూడు సార్. మా పరిస్థితి తీయుడు. నా పేరు గంగారాము, గర్సంది గంగారాము, ఇబ్రాహీంపట్నము అరి గ్రామ పంచాయతీ చేస్తాము. మేము చెత్త పోయినా కూడా మాకు బ్లౌజులు ఇవ్వమంటే కూడా ఇస్తలేరు. చినిగిపోతున్నాయి, బ్లౌజులు ఇవ్వమంటే కూడా ఇస్తలేరు. మరి మేము ఎట్లా చేసుడు? 5 నెలల ఉంది, జీతాలు లేవు మాకు. మేము ఎట్లా బతుకుడు, ఎట్లా చేసుడు? మాది ఇబ్రాహీంపట్నం గ్రామ పంచాయతీ. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి చెప్పని ఇట్లా చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఈ మధ్యన మాకు 4-5 నెలల ఉంది దాదాపు జీతాలు లేవు. కాకపోతే మేము చేసే పనులు ఎట్లా చెప్పంటే అందరితోని మేము ఒక 2 రోజులు 3 రోజులు చెప్పని చేయలేకపోతే ఎట్లా ఉంటుందంటే ఊరు పరిస్థితి వేరే ఉంటుంది సార్. కాకపోతే ఏంటని చెప్పండి మాది ఎట్లా సార్, మాకు సరైనట్టు వసతులు లేవు. అంటే మేము చేసుకోవడానికి ఏదైనా ఇప్పుడు మేము చేసే పనులు మేము గందా చేసేది. కాకపోతే ఏంటని చెప్పండి మమ్మల్ని కొంచెం చూడండి సార్. ఎలా చెప్పండి మా అందరికీ ఎట్లా చెప్పండి సరైన అంటే వాషింగ్ ఏమైనా చేసుకోవడానికి కానీ అలాంటివి కొన్ని మాకుంటే కొంత బాగుంటుంది సార్. ఎందుకంటే మేము చేసే పనులు ఎట్లా చెప్పండి వేరే ఉంటుంది. దాదాపు అందరు ప్రతి ఒక్కదానికి ఎట్లా చెప్పమంటే ప్రతి చిన్నదానికి పెద్దదానికి అందరికీ చెప్పండి రమ్మని చెప్పంటారు. మేము పోవాల్సి వస్తుంది. ఏదైనా కానీ గట్టలు ఏదైనా ఉన్నదని చెప్పని తీయమని చెప్పంటారు. ఎట్లా సార్ దానికని చెప్పని కొంచెం చూడండి సార్ మమ్మల్ని. అదొకటి. మాకు ఇప్పుడు 5 నెలలు అవుతుంది సార్. ఈరోజు కంప్లీట్ ఈ నెలతో కంప్లీట్గా 5 నెలలు అవుతుంది జీతం లేక సార్. మేము తినడం ఇలాగా. కాకపోతే మాకు ఏంటంటే ఎక్కడ పోయినా కానీ ఎట్లా చెప్పండి ఎక్కడ కూడా పైసా చెప్పండి మాకు సాయం లేదు సార్, ఇవ్వట్లేదు. అంటే నమ్మతలేరు. ఇక మేము ఉన్నది ఆధారం దీని మీదనే. కాకపోతే మమ్మల్ని కొంచెం చూడండి సార్, దయచేసి మాకు కొంచెం తొందరగా ఏదైనా అయ్యేటట్టు మాకు కొంచెం చూడండి సార్. సార్ ఒక్క విషయం, దాదాపు ఇంట్లో చేయబట్టి దాదాపు 35-40 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 35-40 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. చేసి మా వయసు అంతా అయిపోతుంది. కాకపోతే ఇప్పటికీ స్కేల్ పోస్ట్ లేదు మాకు. స్కేల్ పోస్ట్ లేక ఎట్లుంటుంది సార్ మేము? ఇప్పుడు మా వయసు అంతా అయిపోయిన తర్వాత మేము స్కేల్ పోస్ట్ అని చెప్పి రావట్లేదు. మరి దీని మీద ఆధారపడి మేము బతున్నాం సార్. ఎట్లా సార్ మమ్మల్ని కొంచెం చూడండి, చూసి కొంచెం మా మీద దయ ఉంచి మాకు కొంచెం స్కేల్ పోస్టా లేకపోతే మాకు ఉన్న అవసరం ఏమున్నా కానీ కొంచెం చూసి మాకు కొంచెం ఆదుకోవాలని చెప్పని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం సార్.